హే వ్యూవర్స్, మన ఇంట్లో ఎప్పుడోకప్పుడు రైస్ మిగిలిపోతూనే ఉంటుంది కదండి. మనం ఆ మిగిలిపోయిన రైస్తో పులిహోర లేకపోతే ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకి పెద్దలకి పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఈ రైస్ కట్లెట్స్ నేను చూపించిన విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగా బాగుంటాయి. ఫస్ట్ దీనికోసం నేను ఒక బౌల్ అయితే తీసుకొని అందులో మిగిలిపోయిన రైస్ అయితే వేసుకొని చేత్తోనే మెత్తగా అయితే స్మాష్ చేసేసుకున్నాను. తరువాత ఇందులో 2 ఉడికించిన బంగాళదుంపలు కూడా స్మాష్ చేసేసుకొని వేసేసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ క్యుమిన్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా, రుచికి తగినట్టుగా ఉప్పు అయితే వేసుకొని అన్నీ బాగా అయితే మిక్స్ చేసేసుకొని పక్కనైతే ఉంచేసుకున్నాను. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో ఓట్స్ వేసేసుకొని ఫైన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆ పౌడర్నంతా ఒక చిన్న ప్లేట్లో అయితే తీసేసుకున్నానండి. తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ మిక్చర్ ఉంది కదా, వాటిని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకొని ఇట్లానే చేత్తో ప్రెస్ చేసుకుంటే మనకి కట్లెట్ షేప్ అయితే వచ్చేస్తుంది. మిగతా మిక్చర్ అంతా అలానే చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే ఉంచేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ మనకి కార్న్ఫ్లోర్ మిక్చర్ కావాలండి. దానికోసం ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా నీట్గా అయితే మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటరు, ఓట్స్ పౌడరు, అలానే నేను ప్రిపేర్ చేసుకున్న రైస్ కట్లెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక చోట పెట్టుకొని ఫస్ట్ కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసిన తర్వాత ఈ ఓట్స్తో అయితే ఒక కోటింగ్ అయితే ఇట్లా ఇచ్చుకోవాలండి నీట్గా. తర్వాత వీటన్నిటిని అలానే ప్రిపేర్ చేసుకొని పక్కనైతే ఉంచేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ని అందులో అయితే డ్రాప్ చేసేసుకున్నాను. 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోండి. అంతేనండి, మన రైస్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినట్లు. ప్రొసీజర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే దీన్ని ప్లేటింగ్ మైనస్ అయితే చేసేసాను. సో ఇది అండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్.